హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే రస్మలై అనమాట. యాక్చువల్గా ఇది రస్మలై అనొచ్చో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను బ్రెడ్ యూస్ చేశాను. యాక్చువల్గా రస్మలైని పాలు విరగొట్టి రౌండ్స్ చేసి, అలాగే మనము షుగర్ సిరప్లో బాగా బాయిల్ చేస్తాం కదా, అది పెద్ద ప్రాసెస్. అది లేకుండా ఎందుకు మనం బ్రెడ్తో చేయకూడదు అని బ్రెడ్తో అయితే చేశాను. చాలా ఈజీగా అయిపోయింది. నేను ఒక స్టీల్ గ్లాస్ తీసుకొని బ్రెడ్ని అయితే రౌండ్గా ఇలా చేసుకున్నాను. ఇవైతే వేస్ట్గా అంటే పక్కకు వచ్చేస్తాయి కదా, ఆ పీసెస్ని కూడా యూస్ చేసేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం పాలని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగేటప్పుడు మనం కావాల్సినంత షుగర్, అలాగే కుంకుమ పువ్వు అయితే వేసుకుంటున్నాను కలర్ కోసం. ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయట్లేదు, అందుకే కుంకుమ పువ్వుని ఎక్కువ వేసుకున్నాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మనము 1 లీటర్ తీసుకున్నాం కదా, హాఫ్ లీటర్ కన్నా అంటే 400 ml వరకు బాగా మరిగించుకోవాలన్నమాట. పాలు చిక్కగా అయిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసి దింపేసుకుంటే మన రస్మలై అయితే రెడీ అయిపోయింది. ఆ సిరప్ని ఇలా బ్రెడ్ పీసెస్లో అయితే కలుపుకోవాలి. ఫైనల్ టచ్గా ఇంకొంచెం బాదం వేసుకుంటున్నా.